మచిలీపట్నంలో జరిగిన సంఘటన గురించి విన్నావా? నోబెల్ కాలనీలోని షార్కీ గుడ్ హోప్ గర్ల్స్ హాస్టల్లో 7 విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారట, తెలుసా? నిజంగానా? పాపం, అసలేం జరిగిందంట అక్కడ? వాళ్ళకేమైంది? మధ్యాహ్నం వాళ్ళకి బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చారట. ఆ తర్వాత సాయంత్రం సుమారు 6:30 గంటలకి మైత్రి ఫౌండేషన్ స్పాన్సర్ చేసిన పుట్టినరోజు పార్టీలో ఆహారం తిన్నారంట. ఓహో, అంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మళ్ళీ పుట్టినరోజు భోజనం చేశారా? సరిగ్గా అదే టైంలోనే జరిగిందా ఇదంతా? అవును, ఆహారం తిన్న కొద్దిసేపటికే వాళ్లకి ఒంటిపై దద్దులు రావడం, చేతులు కాళ్లు వంకర్లు పోవడం వంటి లక్షణాలు కనిపించాయట. వెంటనే హాస్పిటల్కి తరలించారన్నారు. దద్దుర్లు, చేతులు కాళ్లు వంకర్లు పోవడం అంటే చాలా తీవ్రంగానే అనిపిస్తుంది కదా. అది వినడానికే చాలా ఆందోళనగా ఉంది. అవును, హాస్టల్ నిర్వాహకులేమో వ్యాక్సిన్ ప్రభావం వల్ల ఇలా జరిగిందని అంటున్నారు. కానీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ఆహార కాలుష్యం అంటే ఫుడ్ పాయిజనింగ్ వల్లే ఈ పరిస్థితి వచ్చి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారట. అంటే 2 భిన్నాభిప్రాయాలున్నాయన్నమాట. వామ్మో, ఇది కొంచెం గందరగోళంగా ఉంది కదా. ఒకరు వ్యాక్సిన్ అంటారు, మరొకరు ఫుడ్ పాయిజనింగ్ అంటారు. వైద్యుల పర్యవేక్షణలో వాళ్లకి చికిత్స అందించగా ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ప్రాథమిక చికిత్స తర్వాత కోలుకుంటున్నారట. అది వినగానే ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించింది కదా. పాపం, తల్లిదండ్రులు, హాస్టల్ నిర్వాహకులు ఎంత టెన్షన్ పడి ఉంటారో. మరి ఈ విషయంపై ఎవరైనా స్పందించారా? అవును, మచిలీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయిన పేర్ని కిట్టుగారు హాస్పిటల్కి వెళ్లి విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారట. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారట. మంచి పనిచేశారు. నిజంగానే ఇలాంటి సమయంలో తక్షణ సహాయం అవసరం కదా. మరి అసలు కారణమేంటో తెలుసుకోవడానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? అవును, అధికారులు ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి అసలు కారణమేమిటన్న దానిపై స్పష్టత ఇస్తారని సమాచారం. ఇదంతా తేలాలి కదా. సరిగ్గా. ఫుడ్ పాయిజనింగ్ అయితే ఎవరు బాధ్యులు, లేక వ్యాక్సిన్ ప్రభావమైతే తదుపరి చర్యలు ఏంటి అన్నది చాలా ముఖ్యం. మొత్తానికి విద్యార్థినులు క్షేమంగా ఉన్నారని తెలిసి సంతోషం. అవును, ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యం నిలకడగా ఉంది కాబట్టి తల్లిదండ్రులు, హాస్టల్ నిర్వాహకులు అందరూ కొంచెం రిలాక్స్ అయ్యారట. బావుంది. త్వరగా అసలు కారణమేంటో తెలిసి ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటే మంచిది కదా. నిజంగానే, క్లారిటీ వస్తేనే కదా అందరికీ మనశ్శాంతి. ఇలాంటి మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మన గుడివాడ న్యూస్. ఈ వార్త మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి తెప్పించేసి ఏమైనా ఎన్ఎస్ పెట్టాలి. ఏమైనా ఉంది.
రేస్లో పెట్టుకోవచ్చు మనం అందరి దగ్గర రేస్లో పెట్టుకుంటాం రేస్లో మంచం మీద రేస్లో పెట్టుకుంటాం మంచాలనే కదా సార్ ఎవరి మీదే బాగా ఉందిగా కాలేజీ చిన్నపిల్లలు కదా మీరు ఇచ్చినప్పుడు చెప్పాలి కదా ఎవరు చెప్పాలి స్కూల్ బాగానే ఈ స్కూల్ బాగాలంటే స్కూల్లో ఇంకా చెప్తే మీరు ఇస్తారన్న అనవసరంగా పనులతో పాటు చికెన్ అని పెట్టించారు చెప్పాలి ఏం కదా చెప్పాలి కదా చిన్నపిల్లలు కదా ఎవరు బ్యాడ్ వస్తే ఎవరి మాట వస్తుంది మీకు రాదు